ఒకప్పుడు గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నాటుకోళ్ల పెంపకం నేడు ఉపాధిగా మారుతోంది. లాభసాటిగా మారిన ఈ పరిశ్రమ వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు. ఈ కోవలోనే బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు నాటుకోళ్లు, మేలుజాతి కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ ప్రతి నెల 20 నుండి 30 వేల రూపాయలు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం, పాడి తర్వాత స్థానం కోళ్ల పెంపకానిది. గ్రామీణుల ఆదాయాన్ని పెంచే విషయాల్లో మొదట చెప్పుకునేది నాటుకోళ్ల పెంపకమే. జాతి కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారింది. కొందరు రైతులు ప్రత్యేకంగా షెడ్లను నిర్మించి వాటిలో పెంచుతున్నారు. ఈ కోవలోనే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వడేసంఘం గ్రామానికి చెందిన రైతు శాంసన్ నాటుకోళ్లు, మేలుజాతి పందెం కోళ్లను పెంచుతున్నారు. కోళ్లకు రోగనిరోధక శక్తిని పెంచేందుకు అల్లం, ఉల్లిపాయలు, తాటి బెల్లంతో తయారు చేసిన మిశ్రమాన్ని అందిస్తున్నారు. నాటుకోళ్లకు దాణాగా అన్నం, తౌడు కలిపి ఇస్తున్నారు. మేలుజాతి కోళ్లకు మాత్రం తైదలు, సజ్జలను అందిస్తున్నారు. ఆశించిన రీతిలో ఆదాయం వస్తూ ఉండడంతో అదే వృత్తిగా ఎంచుకుని ఉపాధిగా మార్చుకుంటున్నారు. నేను చిన్నప్పటి నుంచి నాటుకోళ్లు పెంచడం అలవాటు. నేను 1974 నుంచి చిన్న పిల్లలు కొనుక్కొని ఈ నాటుకోళ్లు పెంచుతున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఒక షెడ్ వేసాము. ఆ షెడ్ 30 అడుగులు వెడల్పు, 72 అడుగులు పొడవు. దీని నిర్మాణం దగ్గరగా 7 లక్షల దాకా ఖర్చు అయింది. ఇప్పుడు మా దగ్గర 200 నాటుకోళ్లు, విడికాళ్ళ పుంజులు, విడికాళ్ళ పెట్టెలు ఇవి ఉన్నాయి. వీటికి సంరక్షణ కానీ ఏదైనా కానీ ముందు మేము చిన్నపిల్లలప్పుడు తౌడు, అన్నం కలిపి పెడతాము. మధ్యాహ్నం పెద్దాటికైతే తైదులు, సజ్జలు అవి పెడతాము. ఇంకా వేరే ఆహారం ఏం పెట్టము. ఉదయం నిద్రలేవగానే మేము ఈ కోళ్ళని బయటకు వదిలేసేస్తాము. బయటకు వదిలేసి ఈ షెడ్డు అంతా మోటార్ వేసి పైప్ వేసి శుభ్రంగా కడిగి ఆ ఫెనాయిల్ వేసి తుడుస్తాము. నేను నా భార్య ఈ సంరక్షణ గురించి మొత్తం శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉంటాము. ఏదైనా చిన్న ఏదైనా కాళ్ళు నొప్పులు రాని, లేకపోతే ఏదైనా తెల్లగా రెట్టలేసినా ఏదైనా వేసినా ఆ అల్లము, చిన్నులపాయలు, తాటి బెల్లం కలిపి నూరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉండలెక్కన వేసి నోట్లో వేసి తినిపిస్తాము. ఇంకా మాకైతే ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నా కూడా మాకు జబ్బులు అనేది రావు. మేము ఒక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళము. ఇప్పుడు చిన్నపిల్లలు దగ్గరగా 6 నెలల వయసు వచ్చేదాకా ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి మేము ఒక బల్క్గానే నాటుకోళ్ళు కొనేవాళ్ళకి, కటింగ్ కోళ్ళు అయితే కటింగ్ వాళ్ళకి అమ్ముతాము. పందెం పుంజులు అయితే వేరుగా పందెలు వేసే వాళ్ళకి ఒక్కొక్క కోడిని 10,000 నుంచి పైన అమ్ముతాము. ప్రతి నెల మేము ఒక 20,000 అలా వచ్చే ఆదాయం చూసుకొని కోళ్ళని పెంచుతాము. కోళ్ళు పెరిగిన తర్వాత, పిల్లలు చేసిన తర్వాత 25 నెల రోజుల్లోపు పిల్లల్ని వేరుగా సపరేట్ చేస్తాము. ఆ తర్వాత ఆ పెట్టెల్ని మళ్ళీ పుంజుల దగ్గర వేస్తాము. ఈ పిల్లలకి సపరేట్గా ఉంచుతాము. పుంజులకి ఇనప బుట్టలు పెట్టి బుట్టల్లో పెంచుతాము. పంది పుంజులకు మాత్రం తౌడు అన్నం పెట్టము. తైదులు, సజ్జలు అవి పెడతాము. మేము ఇప్పుడు కేజీ వచ్చేసి 500 లెక్కన మామూలుగా ఇచ్చేస్తూ ఉంటాము. బల్క్ మీద వాళ్ళు తీసుకెళ్ళి కట్ చేసుకుంటారు. మాకు శనివారం వచ్చేసి పట్టుకెళ్తారు. నాటుకోళ్ళు పెంచడం అంటే ఇళ్లలో ఊళ్ళలో పెంచితే రోగాలు వస్తూ ఉంటాయి, కొక్కిరి తెగులు అలాంటివి వస్తాయి. ఎవరైనా పెంచదలుచుకుంటే పొలం మీద ఒక 20 సెంట్లో 30 సెంట్లో పొలం మీద ఇల్లు వేసుకొని, పొలం మీద షెడ్ వేసుకొని అక్కడే కోళ్ళు పెంచుకుంటూ ఉంటే లాభదాయకంగా ఉంటుంది.